తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సన్నబియ్యం పంపిణీని లబ్ధిదారులు దుర్వినియోగం చేయరాదని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వాజిద్ అలీ అన్నారు. కొందరు సన్నబియ్యం అమ్ముతున్నారని తమ దృష్టికి వచ్చిందని, ఎవరైనా అలా అమ్మితే తగు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇక రేషన్ బియ్యం విక్రయించే వారికి రేషన్ కార్డు రద్దు చేయడమే కాకుండా కొనుగోలు చేసిన వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సన్నబియ్యం పక్కదారి పట్టకుండా జిల్లాలో పలు చోట్ల 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. మే నెల మనకు 2010 మెంబర్ ఎడిషన్స్ అయినాయి. అలానే 210 క్వింటల్స్ కోటా రైస్ పెరిగింది. సన్న రకం ఇప్పటి వరకు మనం 66% డిస్ట్రిబ్యూషన్ చేసినాం. టోటల్ మనకు 4132 ఎంటీస్ అలాట్మెంట్ ఉంది. దాంట్లో 66% రేషన్ కార్డు బెనిఫిషరీస్కి మనం ఇచ్చేసాం. సిమిలర్గా దరఖాస్తులు మీ సేవలో పెట్టుకున్న దాంట్లో 18,326 మెంబర్ ఎడ్యుకేషన్ కోసం పెట్టుకున్నాం. దాంట్లో 6,990 ఇప్పటి వరకు ఎంక్వైరీ జరిగింది. అలానే న్యూ కార్డ్స్ కింద 5,222 నిన్న సాయంత్రం వరకు దరఖాస్తులు వస్తే దాంట్లో 657 మనం ఎంక్వైరీ చేసి హెడ్ ఆఫీస్కి హైదరాబాద్కి పుష్ చేయడం జరిగింది. ప్రజాపాలనలో మనకు 47,075 మనం దరఖాస్తులు వచ్చినాయి డిపార్ట్మెంట్కి. దాంట్లో 12,806 ఫీల్డ్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ, రెవెన్యూ సిబ్బందిని ఇన్వాల్వ్ చేస్తూ 12,806 సోఫార్ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇవన్నీ వచ్చే నెల రేషన్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ సేవలో వెళ్ళి ఎలా దరఖాస్తు ఇచ్చారో అలా మీ కార్డు వచ్చిందా లేదా ఒకసారి వచ్చే నెల చెక్ చేసుకొని బియ్యం తీసుకోండి. ఎవరైనా ఈ గవర్నమెంట్ బాగా ఖర్చు పెట్టి సబ్సిడీ ఇస్తూ ₹1 కూడా కాకుండా ఫ్రీకి గవర్నమెంట్ ఇది సన్న రకం ఇస్తుంది. కాబట్టి దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. అమ్మడం, కొనడం ఇలాంటివి చేస్తే కార్డ్ హోల్డర్స్ దోస్ సెల్ దేర్ క్వాంటిటీ వాళ్ళ కార్డు రెడ్ చేసే అవకాశం ఉంది చట్టం ప్రకారం. అలానే కొనేటోళ్ళ మీద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. సిమిలర్లీ ఈ సన్న రకం వచ్చినప్పటి నుంచి పోలీస్ స్టాఫ్ సిబ్బందితో విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ టీమ్, మా ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ అందరు కలిపి మన జిల్లాలో 3 చెక్ పోస్టులు ఉన్నాయి. బోరాజ్, తలమడుగు, అలానే ఉట్నూరు. ఈ 3 చెక్ పోస్టులలో ఇప్పటి వరకు ఈ పాస్ట్ 2 monthsలో ఒక్క కేసు కూడా రైస్ డైవర్షన్ది రాలేదు. ఫీల్డ్లో మేము తిరిగి కలెక్టర్ గారు మేమందరూ తిరిగి జనాల మధ్య ఈ బియ్యం గురించి ఫీడ్బ్యాక్ తీసుకుంటే అందరు అప్రిషియేట్ చేశారు. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మిస్యూజ్